సుజనా చౌదరిని ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా చేయాలని నిర్ణయించుకున్నట్టుగా ఆ పార్టీ హైకమాండ్ నుంచి లీకులు వస్తున్నాయి. ఈసారి రాయలసీమ రెడ్డి నేతకు అవకాశం ఇవ్వాలని గట్టిగా కొంతమంది లాబయింగ్ చేస్తున్నారు. ఎప్పుడు కోస్తా ప్రాంతానికే పదవి ఇస్తున్నారని ప్రాంత సమీకరణలు కూడా తీసుకొచ్చారు. అయితే వర్కౌట్ అవుతున్న సూచనలు కనిపించడం లేదు. పురంధేశ్వరిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకొని సుజనా చౌదరికి రాష్ట్ర పగ్గాలు ఇవ్వాలన్న ఆలోచనకు వచ్చినట్లుగా చెబుతున్నారు. బీజేపీకి ఓ అలవాటు ఉంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఇంకా చెప్పాలంటే ఆ పార్టీ అభిప్రాయం కూడా తీసుకొని అధ్యక్షుడిని నియమిస్తారని అంటారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీతో మంచి సంబంధాలు నిర్వహించే వారిని పెట్టేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీపై విరుచుకుపడుతున్న కన్నాను అప్పటికప్పుడు తొలగించి సోము వీర్రాజుకు ఇచ్చారు. ఆయన ప్రో వైసీపీగా తన బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్నికలకు ముందు టీడీపీతో పొత్తు ఖాయం చేసుకునే దశలో పురంధేశ్వరిని అధ్యక్షురాలిగా నియమించారు. ఇప్పుడు ఆమెను మార్చాలని అనుకున్న ప్రో వైసీపీ అనే ముద్ర ఉన్న ఎవరిని ప్రోత్సహించాలని అనుకోవడం లేదు. అందుకే సుజనా చౌదరికి ఛాన్స్ ఇస్తున్నారని అంటున్నారు. సుజనా చౌదరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఇటీవలే వచ్చారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆయన స్థాయికి ఎమ్మెల్యే ఏంటి అని అందరూ అనుకున్నారు. కానీ ఆయన మాత్రం తన పని తాను చేసుకున్నారు. బీజేపీ పెద్దలకు సుజనా చౌదరి అంటే సదాభిప్రాయం ఉంది. కానీ ఆయనకు అధ్యక్ష పదవి ఇస్తే సంప్రదాయ బీజేపీ నేతలు ఇంకా ఎక్కువ డిసప్పాయింట్ అవుతారు.